ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి విజనరీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు త్యాగం చేశారు. దీంట్లో కూడా చూసుకుంటేనండి, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మీరు అన్నట్టుగా 2014 రిలీజ్ చేసిన జీవోలు చూసుకుంటే కూడా ఆ రోజు విజయవాడ గుంటూరుని కలుపుతూనే సిఆర్డిఏ పరిధులు ఏమేమి ఉన్నాయి కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి అంటే దీంట్లో మనం చూసుకుంటే 9 సిటీస్ అండి. ఎందుకు అన్ని వేల ఎకరాలు అని మాట్లాడుతున్నారే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది ప్రపంచంలోనే టాప్ 5 సిటీస్ లో మన అమరావతి క్యాపిటల్ ని నిలబెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. భవిష్యత్తులో జనాభా పెరుగుతారు, ఈ జనాభా పెరిగినప్పుడు ఎటువంటి క్రైసిస్ రాకూడదు అని చెప్పి ఆలోచించారు. కాబట్టి నవనగరాలు అనే కాన్సెప్ట్ తో కూడా తీసుకొచ్చారు. ఈ నవనగరాల్లో నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ, గవర్నమెంట్ సిటీ, ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ సిటీ, జస్టిస్ అండ్ స్పోర్ట్స్, ఎకో సిటీస్, ఇలా 9 నగరాలుగా విభజించారు. దీన్ని అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే గనక ఆ రోజున శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, మేము అమరావతిని స్వాగతిస్తున్నాము, మా కండిషన్ ఓకే, మీరు విజయవాడ లేదా అమరావతి మధ్యలో పెడితే కనుక, గుంటూరు మధ్యలో పెడితే క్యాపిటల్ మేము స్వాగతిస్తాము, అమరావతిని మేము స్వాగతిస్తాము అని చెప్పారు. రాజు గారు, నా వాయిస్ వస్తుందండి? ప్రభుత్వ భూమి ఎంత ఉంటే అంత వస్తుంది. ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు వినండి. లేదు వినండి ఇజ్రాయెల్ గారు మాట్లాడదాం ఒకసారి. మేడం మాట్లాడండి. డిస్టర్బ్ చేయలేదండి, నేను ఎక్కడా డిస్టర్బ్ చేయలే, ప్లీజ్. మరి అదే విధంగా మీరేమన్నారు, మా కండిషన్ వల్ల 30,000 ఎకరాలు భూమి ఎక్కడ ఉంది అని చెప్పి అడిగారు. మీరు అడిగిన దానికి రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. అని ఎప్పుడు ఇదే మాట్లాడి, గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఒక్క చోట అభివృద్ధి జరిగిందా? ఒక్క జిల్లాలో అభివృద్ధి జరిగిందా? 5 ఏళ్లు ప్రజలు మీకు నమ్మారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ లో 10,000 ఎకరాలు అని చెప్పారు. కనీసం మీరు 1 ఎకరం అన్నా నిరూపించగలిగారా? వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. అప్పుడు కనీసం మీరు ఎక్కడైనా అవినీతి జరిగింది అంటున్నారు, ఎక్కడ జరిగింది? 1 ఎకరం భూమి కూడా మీరు నిరూపించుకోలేకపోయారు. అలానే ఆ రోజున కూడానండి, ఇది ముప్పు ప్రాంతం అంటారు. శివరామకృష్ణ కమిటీలో ఇది ముప్పు ప్రాంతం అని ఎక్కడ కూడా పేర్కొనలా. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇచ్చారు, ఇది ముప్పు ప్రాంతం, ఇది వరద ప్రభావం ఉంది అని చెప్పి మాట్లాడారు. కానీ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు మేము అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి మెయిల్ ద్వారా వాళ్ళు సమాధానం మనకు తెలియజేశారు. బహుశా ఇజ్రాయెల్ గారు మీరు నవ్వద్దు, ఒకసారి చూసుకోండి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇచ్చారా లేదా నివేదిక అనేది. ఇదిగోండి, గత ప్రభుత్వం అమరావతి ముప్పు ప్రాంతం నిర్మాణాలకు పనికిరాదని ఐఐటి మెడ్రాస్ నివేదికను అడ్డం పెట్టుకుని విమర్శలు చేసింది. అయితే దీనికి కూటమి ప్రభుత్వం అంటే మేము టెక్నికల్ గా మేము ఆ రోజున ఉద్యమంలో ఉన్నప్పుడు రాజు గారు ఒక పార్టీ తరపున మాట్లాడట్లా, రైతుల తరపున మాట్లాడుతున్నాను. మేము లైవ్ లో ఉన్నాము, ఆ ఉద్యమం జరిగిన 1600 రోజులు మేము అందులో ఉన్నాము. అప్పుడు రైతులు ఐఐటి మెడ్రాస్ వాళ్ళని అడిగారు, ఏంటంటే ఇది ముప్పు ప్రాంతం అని మీరు ఇచ్చారా అని. లేదు, అసలు మాకు అలాంటి నివేదిక మేము ఇవ్వలేదు అని చెప్పి టెక్నికల్ గా వాళ్ళు మెయిల్ ద్వారా వాళ్ళ సమాధానాన్ని తెలియజేశారు. గడిచిన 5 ఏళ్లు మీకు అధికారం ఇస్తే 3 రాజధానులని 3 ముక్కలు ఆట ఆడారే తప్ప ఎక్కడైనా మీరు కనీసం మీరు ఎక్కడైనా 4 ఇటుకలు వేసిన పాపాన్ని పోయారా? లేదు. ఆ రోజున అంతే, ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది అన్నారు. అసలు ఆ కమ్యూనిటీకి సంబంధించింది ఏంటండి? అరే, క్యాపిటల్ తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ క్యాపిటల్ కాన్స్టిట్యున్సీ, దాని చుట్టూ ఉన్నాయి కూడా 6 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాలు. మీరు చెప్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చి